నీ పిల్లలు నీ నోట నుంచి వాళ్ళు వినే ప్రతి మాట, మా అమ్మ ఆత్మీయ విషయాలు తప్ప లౌకిక విషయాలు మాట్లాడతావు, బూతులాడేది కాదు మా అమ్మ, లోకపు మాటలు మాట్లాడేది కాదు మా అమ్మ, దైవికమైన విషయాలు తప్ప వేరే వ్యాపకాలు మా మధ్యలో లేని మూడో వ్యక్తిని గురించి మా అమ్మ మాట్లాడదు. ఎప్పుడు దేవుని మాటలు దైవికమైన మాటలే మాట్లాడుతుందని నీ నోట నీ పిల్లలు ఎప్పుడు దేవుని మాటలే విందురుగాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. ఒకటి, నువ్వు 99 దేవుని మాటలు చెప్పి ఒక చిన్న తప్పుడు మాట నువ్వు పలికితే 99 దేవుని మాటలు కొట్టుకుని పోతాయి. రోజు ప్రార్థన చేసావు, ఉపవాసం ఉన్నావు, రే నాన్న కుటుంబ ప్రార్థనలు కూర్చోరా అన్నావు, కూర్చోబెట్టావు. ఏ నాన్న ప్రార్థన చేసుకున్నావు, రారా నాన్న అన్నావు, ప్రార్థన చేసుకున్నావు, అంతా బాగుంది. నీ కొడుకు నిన్ను చూస్తాడు, మా అమ్మ ఎంత భక్తి కలిగిందో, మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలో, మా అమ్మ ఎంత మాదిరికరమైందో వాడు చూస్తాడు, అంతా బాగుంటుంది. ఈ పరంపరలో ఒక సందర్భంలో నీకు నీ భర్తకు గొడవైంది. ఆ రోజు కోపం తట్టుకోలేక చీపురి కట్ట తీసుకున్నావు, పెటా 2 దెబ్బలు వేసావు. అన్నయ్య నేను ఎప్పుడు చీపురి కట్ట పట్టుకోను అన్నయ్య, చీపురి కట్టతో పట్టుకోకపోయినా చీపురి కట్ట లాంటి మాటలు వస్తాయి. పెళ్ళై 20 సంవత్సరాల తర్వాత కొంతమంది భర్తను పట్టుకొని ఏమంటారు తెలుసా, నిన్ను చేసుకున్న తర్వాత నేనేనాడు సుఖపడ్డాను కాక, ఏమంట ఈ ఇంట్లో అడుగు పెట్టాను నా దీపం ఆరిపోయింది, అంత మునిపేదో ఎలిగినట్టు. ఈ ఇంట్లో ఏమంట అడుగు పెట్టాను నాకు సుఖమే లేదు, నాకు సుఖమే లేదు, నాకు మనశ్శాంతే లేదు, నువ్వు అట్టాటోడు ఎట్టాటోడు అని ఒక్క 5 నిమిషాలు, ఎక్కువసేపు కాదు 5 నిమిషాలు నోటికొచ్చినట్టు తిట్టు. 500 గంటలు ప్రార్థన చేయి. ఈ 500 గంటలు చేసిన ప్రార్థన ఈ 5 నిమిషాలు నువ్వు మాట్లాడిన మాటలు కొట్టుకొని పోయేటట్లు చేస్తాయి. అందుకని పౌలు గారు ఒక చోట అంటాడు, సువార్త సత్యము మీ మధ్యలో సువార్త సత్యము మీ మధ్యలో నిలుచున్నట్లుగా ఒక్క గడియ కూడా సాతాను గడికి నేను లోబడలేదు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఎందుకు? సువార్త సత్యము మీలో నిలుచున్నట్లుగా, మీ మధ్యలో నిలుచున్నట్లుగా. తండ్రి నువ్వు రోజు ప్రార్థన చేసావు, నీ కొడుకు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడో స్మోక్ చేసావు, నీ కొడుకు చూస్తూ ఉండగా ఎక్కడో సెల్ ఫోన్లో చూడకూడదు వాటి చూసావు, నీ కొడుకు నీ ఫోన్ ఆన్ చేసినప్పుడు కనపడకూడని పనికిమాలినవి కనపడ్డాయి. ఆ ఒక్కడ చూడని 20 సంవత్సరాలు నువ్వు చేసిన భక్తి తుఫాను కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోతుంది. మెట్టుకి తల్లి తన బిడ్డకు ఏం చెప్పిందట? చెప్పండి. దేవోక్తి అనండి. ఎవరి నోట దేవుడు తన మాటలు ఉంచుతాడు? ఎవరి నోట దేవుని మాటలు తప్ప లోకపు మాటలు రావు? చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఓ మాట, దేవుడు మాట్లాడితే మనం ఎక్కువ శాతం భయపడతామా, తిరుగుబాటు చేస్తామా? చెప్పండి. ఎవరి మాట అది? విను. దేవుడు మాట పలికినప్పుడు మనిషి ఎలా భయపడతాడో, దేవుని మాట దేవుడు నీ నోట పెడితే నువ్వు మాట్లాడినప్పుడు నీ పిల్లలు భయపడతారు. దేవుడు నీ నోటిని తన నోటిగా చేసుకొని నీ నోట దేవుడు తన మాటలు ఉంచితే, రే నాన్నా ఒక్క మాటను, దేవుని మాట విన్నప్పుడు పిల్లలు ఎలా గడగడలాడతారు, దేవుడు మాట్లాడినప్పుడు విన్న వ్యక్తులు ఎలా గడగడగడ వణకటం ప్రారంభిస్తారో, దేవుడు నీ నోట తన మాటలు ఉంచితే నీ మాట విన్న కూతురైనా నీ మాట విన్న కుమారుడైనా
గడగడగడమని వణకటం ప్రారంభిస్తారు. ఎప్పుడు? నీ నోట నీ మాటలు కాదు. చెప్పండి చెప్పండి. నీ నోట నీ మాటలు కాదు, నీ నోట దేవుని మాటలు ఉండును గాక. నీ నోట నా నోట దేవుని మాటలు ఉండాలంటే మనం దేవుని వైపు తిరగాలి. రెండవది, ఆయన సన్నిధిలో బ్రతికే వారిగా ఉండాలి. మూడవది, ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టి, ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో గుర్తుపట్టి, ఏది నీతియుక్తమైనదో ఏది దుర్నీతియుక్తమైనదో గుర్తుపట్టి, నీతియుక్తమైన దాన్ని చేపట్టి దుర్నీతి వాటిని మనం తృణీకరిస్తే గుర్తుపట్టగలిగే కృపుండి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఎవరు దేవుని వైపు తిరుగుతారో వాళ్ళ నోట దేవుడు తన మాటలు ఉంచడం ప్రారంభిస్తాడు. కొంచెం గట్టిగా. బత్షెబ కొన్ని పొరపాట్లు తన వల్ల జరగలేదు, కానీ దావీదు వల్ల జరిగింది. గత్యంతరం లేక లోబడిపోయింది, పొరపాటు చేసి. ఆ పొరపాటులో తను ఉండకుండా ఆ పొరపాటులో నుంచి ఎవరి వైపు తిరిగింది? మన మనుషులం. కొన్నిసార్లు తెలియక చేస్తాం, మరి కొన్నిసార్లు తెలిసి తెలిసి చేస్తాం. తెలిసి తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా తప్పులో ఉండొద్దు. ఆ తప్పులో నుంచి దేవుని వైపు తిరిగే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే తప్పులో నుంచి దేవుని వైపు తిరుగుతావో దొరికే కృప ఏంటో తెలుసా? ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలుగుతావు, దేవుని సన్నిధికి రాగలుగుతావు. వినండి అయ్యా, కొన్నిసార్లు మీరు అనుకుంటారు తప్పు చేసినప్పుడు, ఈ తప్పు చేసే కదా, ఏమని బైబిల్ చదవగలను, నేను చదవలేను. ఈ పొరపాటు చేసే కదా, ఏమని దేవుని సన్నిధిలో మోకరించగలను. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఏమని ప్రార్థన చేసేది? ఇలాంటి స్థితిలో నేను ఉపవాసం ఉంటే నా ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు నన్ను తృణీకరిస్తాడు కదా అని కొన్ని సందర్భాల్లో సాతాను గుండెల్లో అపరాధ భావం పెట్టి, అపరాధ భావం ఉండటం మంచిదే, కానీ అది స్థాయి దాటకూడదు. దీన్ని చూయించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చేయకో. అంతా బాగైన తర్వాత ప్రార్థన చేయి, బ్రతుకు దిద్దుకున్న తర్వాత ప్రార్థన చేయి, బ్రతుకు దిద్దుకున్న తర్వాత వాక్యం చదువుకో అని అంటాడు. నేనంట, ఆరోగ్యం బాగైన తర్వాత హాస్పిటల్కి వెళ్తామా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగైద్దా? దీనికి కూడా ఇంత నిదానంగా చెప్తే ఎట్లా? నేను అడిగిన తెలుగులోనే కదయ్యా, పెద్దగా చెప్పండి. ఆరోగ్యం బాగైన తర్వాత హాస్పిటల్కి వెళ్తామా? ఆరోగ్యం బాగు చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తామా? ఏమండి, హాస్పిటల్కి వెళ్ళేది రోగే కదా, హాస్పిటల్కి వెళ్తేనే కదా రోగం బాగా అయ్యేది. సాతాను ఎలాంటి జీవితంలో ఎట్లా నువ్వు బైబిల్ చదువుతావు దూరం చేస్తాడు. మనసు నిబ్బరం చేసుకొని ఆ దేవుని వాక్యాన్ని ఈ స్థితిలో కూడా చదువుతా. ఏ వాక్యం నన్ను కడిగిద్దో, ఏ వాక్యం నన్ను శుద్ధి చేసిద్దో, ఏ వాక్యం నన్ను మార్చిద్దో, ఏ వాక్యం దేవుని సన్నిధిలో నన్ను కడుగుతుందోనని అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఆ దేవుని సన్నిధి నిన్ను పవిత్రపరచడం ప్రారంభించును గాక. సైతాను గాడు అంటాడు, నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా మందిరానికి వెళ్తావు, ఎట్లా చేస్తావు, ఏమని ప్రార్థన చేస్తావు, ఎట్లా చేస్తావు, ఎలా వాక్యం చదువుకుంటావు, దేవునికి నిన్ను దూరంగా తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వను, నా దేవుని సన్నిధి నన్ను పవిత్రపరిచేది కదా, నా దేవుని వాక్యం నన్ను పవిత్రపరిచేదిగా. సాతాను నా మీద నేరారోపణ చేస్తున్నా, ఈ స్థితిలో కూడా వాక్యం చదువుతా, ఈ స్థితిలో కూడా ప్రార్థన చేస్తా, ఈ స్థితిలో కూడా దేవుని సన్నిధికి వెళ్తానని ఆయన సన్నిధికి రా. ఆయన వాక్యం, ఆయన రక్తం, ఆయన ఆత్మ నేను పవిత్రమైన వాడిగా తీర్చిదిద్దునుగాక. మరొకసారి చెప్దాం ఆమేన్. మెట్టుకు ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో బ్రతుకుతూ ఏవి నీచములో ఏవి ఘనములో మనం గుర్తుపడితే, చూడండి మన నోట దేవుడు ఎవరి మాటలు ఉంచుతాడు? యేసయ్యను గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఆయన ఎల్లప్పుడూ దేవుని మాటలే పలికేవాడట. కొంచెం గట్టిగా చెప్పండి. సత్యం గారు ఏ మాటలు? కూర్చున్నా లేచినా దేవుని మాటలు తప్ప రెండో మాటలు రావు. మీరు ఎక్కడ కూర్చున్నా మీ సంభాషణలో ఒక గంట సేపు మాట్లాడితే 55-58 నిమిషాలు వాక్యం దేవుని మాటలు తప్ప లోకం మీ మధ్యలోకి రాకుండునుగాక.
అది గనక మీ పిల్లలు మీలో చూస్తే, దేవుడు ఎవరో కాదురా, మా నాన్నే నాకు చిన్నపాటి దేవుడు అంటారు. బాధతో ఒక మాట చెప్తా, అది ఒక గొప్ప పెంతుకోస్తు సంస్థ. వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ సంఘానికి పునాదులు ఇద్దరు భార్యాభర్తలు. ఓ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు. భోజనానికి కూర్చున్నా. సేవకుడు కూడా చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆ ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు చాలా భక్తి కలిగిన వాళ్ళండి. ఆ అక్క కూర్చున్న లేచిన ప్రార్థన తప్ప రెండోది లేదండి. ఆ అన్నున్నాడే సేవకుడు కొరకు ప్రాణం పెడతాడండి. చాలా త్యాగమూర్తి అండి. ఆయన సంపాదనలో 50% దేవునికి ఇచ్చేవాడండి. బాబోయ్, ఎంత త్యాగమూర్తులు నేను ఎక్కడా చూడలేదండి అని చాలా గొప్ప విషయాలు చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చాలా ఖరీదైన ఇల్లు. ఇల్లు చూడటంతో మంచి స్థితిమంతులని అర్థమైంది. భోజనం చేసేటప్పుడు ఆ తల్లి చెప్పింది, అంత బాగుంది కానయ్యా, మా పెద్ద కొడుకు దారి తప్పాడు, వాడు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అంది. నేను ఆ మాట వినటంతో ఏమనుకున్నాను తెలుసా? ఎంత భక్తి కలిగిన తల్లి గర్భాన భక్తిహీనుడు ఎట్లా పుట్టాడు? తాగుబోతే ఎలా పుట్టాడు? తిరుగుబాటుదారుడు ఎలా పుట్టాడు? దేవుని మందిరానికి రాకుండా లోకాన్ని చురుకునే వ్యక్తి ఎలాంటి భక్తి కలిగిన ఇంట్లో నుంచి ఎలా పుట్టాడు? తండ్రి సేవకులకు కుడిభుజంగా ఉన్నవాడు కదా, భార్యాభర్తలు ఇద్దరు ఒకలా ప్రిస్కిలా లాంటి వాళ్ళు కదా. ఎంత భక్తి కలిగిన కుటుంబంలో ఎలాంటి భక్తిహీనుడు ఎలా పుట్టాడు? నాకు అర్థం కాల. అమ్మ ఉన్నాడా? లేడయ్యా, ఆటో వేసుకొని వెళ్ళాడు. వస్తాడా? ఎప్పుడు వస్తాడో తెలియదయ్యా. భోజనం పూర్తయింది. ఆ పక్కమటి గదిలోకి తీసుకెళ్ళారు. సరిగ్గా అప్పుడే ఆటో వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి, మా అబ్బాయి వచ్చాడయ్యా, 2 మాటలు చెప్పి ప్రార్థన చేయండి అయ్యా అంది. అమ్మ మీరు పిలవండి, నేను మాట్లాడతాను. పిలిచా. తమ్ముడు మాట్లాడుతా తమ్ముడు, ఏంటి మందిరానికి రాలేకపోతున్నావుట, ఏంటి పరిస్థితి? అమ్మ నాన్న భక్తిగా లేరా, ఏంటి విషయం? మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ భూమి మీద నేను చూసిన స్త్రీలందరిలో మా అమ్మంత ప్రార్థన పరురాలు నేను ఎక్కడా చూడలే. సేవకులను ప్రేమించే విషయంలో నా తండ్రి లాంటి మంచి మనస్తత్వం కలిగిన వాడిని. అవసరమైతే మా నోట్లో ఉన్నది కూడా తీసి సేవకులకు పెడతాడు. బాబోయ్, మా అమ్మా నాన్న లాంటి భక్తి పరులను ప్రపంచంలో నేను ఎక్కడా చూడలే. అవునా తమ్ముడు అన్నా. అవునన్నా. మా అమ్మా నాన్న లాంటి ప్రార్థనా పరులు, మందిరాన్ని ప్రేమించే ప్రేమికులను ఎక్కడ నేను చూడలే. మరి అంత మంచి భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపును పుట్టి ఎందుకు తమ్ముడు ఇట్లా అయిపోయావు? ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, నేను చెడిపోవటానికి కూడా మా అమ్మ నాన్నే కారణం అన్నయ్య అన్నాడు. ఏమిరే తమ్ముడే, ఏమన్నావు? ఇందాకేమన్నావు, ఇప్పుడు ఏమన్నావు? అది కూడా రైటే, ఇది కూడా రైటే అన్నా అన్నాడు. నువ్వు చెడిపోవటానికి ఎవరు కారణం? మా అమ్మా నాన్నే కారణం అన్నా. అరే, మీ అమ్మా నాన్న కారణం అంటావేంటి? అట్లా కారణం అవుతారు. అమ్మ భక్తి కలిగింది కాదా? అయ్యోయ్యో, అమ్మ భక్తిని నేను శంకించలేను. నాన్న భక్తి, అయ్యో నాన్న భక్తిని శంకించలేను. మా మందిరంలోనే మంచి భక్తి పారులు. అది కరెక్టే, నేను చెడిపోవటానికి కూడా మా అమ్మ నాన్నే కారణం అన్నాడు. ఎట్లా రా తమ్ముడు అన్న. అన్నయ్య, ఆదివారం చర్చి నుంచి ఇంటికి వస్తామా? ఇంటికి వచ్చిన తర్వాత ఆదివారం సేవకుడు చెప్పిన వాక్యాన్ని గురించి డిస్కషన్ ఉండదు. ఏ వాక్యం మా అమ్మను తాకింది, ఏ వాక్యం మా నాన్నను తాకింది, అస్సలు ఆ టాపికే రాదు. ఇక భోజనం దగ్గర కూర్చుంటే మా అమ్మ స్టార్ట్ చేసింది, ఏమయ్యో ఈరోజు పాస్టర్ గారు ఎవరికి ప్రార్థన ఇచ్చాడు చూసావుగా? అదే సురారంలో ఉంటాడు అబ్రాం, ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడంట, ఆయనకి ఇచ్చాడు ప్రార్థన. ఆయనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన బాగా చర్చిలో కానికి ఇచ్చేవాడు. ఆయనకే ప్రార్థన ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన 2 అంట, పాస్టర్ గారు కూడా 2 వీళ్ళు మాకు కొలవ లేదంటారు కానీ వీళ్ళ కొన్నదంతా కొలపిచ్చేనే. ఆయన మాకు డబ్బులతో సంబంధం లేదంటాడు కానీ చూడు ఆ ఉద్యోగస్తుడికే ఇచ్చాడు అని అమ్మ స్టార్ట్ చేసిందట. ఆమె స్టార్ట్ చేయక మునిపే ఈలోపు ఈయన స్టార్ట్ చేస్తాడట, ఏమో నీకు తెలుసా మన చర్చికి వచ్చి పలానా సుబ్బారావు, ఆ పేరు లేదు కాబట్టి ఇక్కడ అందుకని చెప్తున్నా, సుబ్బారావు చెన్నెళ్ళు కూడా పెట్టాడంట.
అయినా ఈ పాస్టరు అట్లాంటి వాళ్ళకి సంఘ పెద్దకి ఎట్లా పెడతాడండి? ఆయనకు ఇంకొక భార్య ఉందట, ఇట్లాంటి ఆయన సంఘ పెద్దకి ఎట్లా పెట్టారండి అని ఈయన అంటాడట. ఈయన అనేలోపు మరలా స్టార్ట్ చేసిద్దట, ఏవయో మీకు తెలుసా ఈ సంగతి, మన చర్చికి వచ్చే పలానోళ్ళ అమ్మాయి అని అంటదంట. అయ్యా, మా చిన్నతనం నుంచి మీ విన్న మాటలు, చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఇట్లా చేస్తారా? పాస్టర్ గారు ఎట్లాంటోడా? చర్చికి వచ్చే అబ్బాయిలు ఇట్లా చేస్తున్నారా? చర్చికి వచ్చే అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారా? ఇవి విని 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 మా మనసు ఏమైపోయిందంటే, పై కనపడే వేషం ఒకటి, వ్యక్తిగత జీవితం ఒకటని ఒక తెలియని ఏమంటారు ఏహ్యభావం మా గుండెల్లో ప్రారంభమైంది. ఇక్కడ అంటాడు, ఇప్పుడు చెప్పండి అన్న, మా అమ్మోళ్ళు భక్తి కలిగిన వాళ్ళని చెప్పటంలో అనుమానం లేదు. నేను చెడిపోవటానికి కూడా కారణం మా అమ్మా నాన్నని చెప్పటంలో కూడా అనుమానమే లేదు. నేను దాన్ని సమర్థించలేదు. కానీ మీ అందరిని అడుగుతా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు కూర్చున్నప్పుడు, చర్చిని కూర్చొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? మీ డిస్కషన్లో ఏముంటాయి? శ్రేష్టమైన విషయాలు ఉంటాయా? పనికిమాలిన విషయాలు మాట్లాడుకుంటారా? శ్రేష్టమైన వాక్యాన్ని గురించి తర్కిస్తారా? వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడుకుంటూ అవి మీ పిల్లల చెవుల్లో పడేటట్లుగా ఒకవేళ తెలియకుండా వ్యవస్థను పాడు చేస్తున్నారేమో. నా చేతులెత్తి దీవిస్తున్నా, మీ పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ నోట ఎప్పుడు దేవోక్తుండును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మూడవది, ఆ తల్లి సొలొమోనుకు పెట్టిన పేరేంటి చెప్పాలి. దీన్ని కూడా కలిపితే సొలొమోనుకు 4 పేర్లు ఉన్నాయి. ఒకటి సొలొమోను, రెండవది యెదిద్యా, మూడవది లెమూయేలు, నాలుగవది ప్రసంగి. దరిదాపుగా 4 పేర్లు ఉన్నాయి సొలొమోనుకి. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 24-25 వచనాలు. నాతో కలిసి. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెకు కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. 24వ వచనం మరొకసారి చూపించండి. పైన ఏం పేరు పెట్టారు? సొలొమోను. తర్వాత ఏ పేరు? యెదిద్యా అనే పేరు దేవుడు పెట్టాడు. సొలొమోను అనే పేరు దావీదు బత్షెబాలు పెట్టారు. రైట్, విన్నారా? బత్షెబ ఒక్కతే లెమూయేలు అనే పేరు పెట్టింది. క్రైస్తవ పండితులు ఆయనకి ప్రసంగి అని పెట్టారు. ఒకటేమో తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఇంకొకటేమో దేవుడు పెట్టిన పేరు, ఇంకొకటేమో తల్లి పెట్టిన పేరు, ప్రసంగి పేరు, మనమందరం పెట్టిన పేరు. 4 పేర్లు. అయితే సొలొమోను అనే పేరు ఏ స్థితిలో పెట్టారు? 24వ వచనం. బత్షెబాకు దావీదుకు పుట్టిన కుమారుడు చనిపోయాడు. ఊరియా చనిపోయాడు. దుఃఖ స్థితిలో బత్షెబా ఉంది. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె ఒక కుమారుని కనెను. అతనికి ఏ పేరు పెట్టారు అంటే, చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఇలాంటి దుఃఖ స్థితిలో ఒకవైపు నమ్మకమైన సైనికుడిగా పిలువబడుతున్న ఊరియా యుద్ధభూమిలో చనిపోయాడు. చనిపోయాడు అనే కంటే కూడా దావీదు చంపాడంటే బాగుంటుంది. మొత్తానికి చనిపోయాడు. పుట్టిన కొడుకు చనిపోయాడు. దుఃఖంతో ఉంది. ఆ దుఃఖంతో ఉన్న దినాల్లో బత్షెబ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందట. అయ్యా, నాకే గనక ఒక కొడుకునిస్తే వాడిని నీ కొరకే పెంచుతా, నీ మార్గంలోనే పెంచుతా. లోకం అంటే ఏంటో ఎరగకుండా ఆ బిడ్డను ఒక ప్రతిష్ఠితుడిగా పెంచుతానని మొక్కుబడి చేసుకుందట. అందుకనే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా, నేను మొక్కులు మొక్కుకొనినా నా కుమారుడా నేనేమందును.
నేను మొక్కులు మొక్కి కనిన నా కుమారుడా నేనేమందును అంటే, నాకే గనక ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ కొరకే నేను పెంచుతానయ్యా అని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకొని లెమూయేలు అనే పేరుకున్న అర్థం. లెము ప్లస్ ఏల్, ఏల్ అంటే దేవుడు. లెమూయేల్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే దేవునికి చెందినవాడు లేక దేవునికి ప్రతిష్ఠితుడు అనే పేరు ఆ తల్లి తన కొడుకు పెట్టింది. హల్లెలూయా. మరొకసారి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. వినపళ్ళ పెద్దగా చెప్పండి. ఏ పేరు పెట్టింది? లెమూయేల్ అనే పేరుకున్న అర్థం ఏంటి? యెహోవాకు ఎలాంటి స్థితిలో దేవునికి ప్రతిష్ఠించుకుంది? మొక్కులు మొక్కి, మొక్కులు మొక్కి. ఎవరిని పెట్టారా? ఒకసారి నా వైపు చూడండి. నీ తల్లికి వివాహం అయిన తర్వాత ఆ తల్లి కడుపున నువ్వు పుట్టాలని ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందో. అమ్మా, మనందరిని ఒక తల్లికి అంది కదా. ప్రపంచంలో ప్రతివాడు తల్లి కాకపోయినా ప్రతివానికి తల్లి ఉంటుంది. మీరు తల్లులు కాగలరా? మనం తల్లులం కాకపోయినా మనకు ఒక తల్లి ఉంది. అయితే ఏ తల్లి అయినా వివాహమైన తర్వాత మొట్టమొదటి కళ్ళేంటో తెలుసా? మొట్టమొదటి కళ్ళేంటో తెలుసా? నాకు కొడుకో కూతురు పుట్టాలి, కొడుకో కూతురు పుట్టాలి. ఆలస్యమైతే ఆ తల్లి ఎంత ఏడ్చిందో అడుగు. ఆలస్యమైతే ఎన్ని ఉపవాసాలు చేసిందో అడుగు. ఎంత జాగరణాలు చేసిందో, ఎంతగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో. నువ్వు పుట్టక మునుపు ఆ తల్లి ఎన్ని అవమానాలు భరించిందో. ఆ అవమానాల మధ్యలో నీ విషయమై, దేవా నాకే గనక కొడుకు పుడితే వాడిని నీ సేవకిస్తానయ్యా, తల్లి మొక్కుబడి చేసుకుందా? ఒక వయసుకు వచ్చిన తర్వాత, నాన్న నువ్వు పుట్టక మునుపు దేవునితో మొక్కుబడి చేసుకున్నారా, నేను సేవకిస్తానని, నువ్వు సేవ చేయాలి నాన్న అని అంటే, అమ్మా నీ మాటకు నేను లోబడతానని ఆ తల్లి మాటకు విధేయత చూపిస్తే నీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా దేవుడు మారుస్తాడో వివరించటానికి మాటలు చాలా.